నేను ఫేస్బుక్ లో ఇట్లా అభియాన్కి పరిచయం అయ్యాను అని చెప్పిన తర్వాత మీకు ఫేస్బుక్ లో ఎలాంటి అందరూ ఫేస్బుక్ అంటే మామూలుగా డైరెక్ట్ ఫోన్ నంబర్ ఉన్నా కూడా వాళ్ళు ఫేస్బుక్ వెళ్ళి మెసేజ్ పెడుతున్నారు. అది మా సాంప్రదాయం అప్ప. అదే నాకు డౌట్. ఆ టైంలో మీరు మెసేజ్ పెట్టినప్పుడు అభియాన్ ఏదో పనిలో ఉండి ఆ ఫేస్బుక్ చూడకపోతే నేను ఫేస్బుక్ లోనే ఉండేవాడు. మీ టీమ్ లో నవీన్ ముసలోడు అయిపోయాడు, మా ఛాన్స్ ఇవ్వు, కొత్తగా మేము వస్తావు అంట. నవీన్ అని ఇంటేవా నీ గురించి కూడా అడిగారులే. ఇద్దరిని కలిపి ఒక వీడియో చేయడం అనేది, ఎందుకంటే యూట్యూబ్ మన జబర్దస్త్ స్కిట్ లో తప్పితే మీరిద్దరు ఎక్కడ కనపడలేదండి. ఫస్ట్ టైం నా ఛానల్లో నేను అడగంగానే ఒప్పుకొని ఇద్దరు వచ్చినందుకు ఇద్దరు అమ్మాయికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆది అన్న సిక్స్ ప్యాక్ ఇప్పుడు అది అవ్వదు అని చెప్ప. ఆది అన్న కష్టం, నెక్స్ట్ నేను చేస్తాను సిక్స్ ప్యాక్. నార్మల్ జోక్, ఇది హిలేరియస్. నువ్వు సిక్స్ ప్యాక్ చేసిన రోజు మీకు నేను ₹1,00,000 బహుమతి ఇస్తాను. నీకు 2 లక్షలు ఇద్దరు చేయడానికి. క్యాష్ ప్రమో చూసాను. వ్యాక్సిన్ వల్ల వచ్చిందని ఐడియా ఉంది కన్నా, బట్ అంత సీరియస్ అయిందనే విషయం అయితే తెలియదు అన్న. అంటే చెప్తే ఇంకా అందరిని భయపెట్టినట్టు అవుద్ది కదా. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా వచ్చేటప్పటికి లేదు ఇంకా హాస్పిటల్లోనే చనిపోయారని తెలిసి అన్నీ చూసేసరికి ఏమో మేబీ అలాంటి ఛాన్సెస్ ఉన్నాయేమో అనిపించింది. మనకంటే పెద్దోళ్ళు మన డీలో ఇప్పుడు ప్రదీప్ అన్న, సుధీర్ అన్న, ఇలా మనకంటే పెద్దోళ్ళు ఉన్నారు. ఆ పెద్దవాళ్ళు వృద్ధులు వాళ్ళు చేసుకున్నాక మీరు పవర్ స్టార్ గారిని కలిసారా? నేను పవర్ స్టార్ గారిని 2 times కలిసాను. ఫస్ట్ టైం కలిసినప్పుడు అసలు మాటలు లేవు, అలా చూస్తూ ఉండిపోయాం. ఆయన మళ్ళీ ఎలక్షన్ టైంలో ఒకసారి మళ్ళీ కలవడం జరిగింది. ఒకసారి బాలయ్య బాబు గారిని కలవాలి, మీ జబర్దస్త్ ఏంటి అని ఆయన అనాలి, అది నేను వినాలి. మామూలుగా మనం ట్రైన్ లో ఆర్డర్ అయితే ఫుడ్ రావడం చూసే గానీ ఏమో ట్రైనే ఫుడ్ తీసుకురావడం. నేను వచ్చేటప్పుడు నా షర్ట్ చాలా లూజ్ గా ఉంది, ఇప్పుడు బటన్ లోడి వాడి బయటకు వచ్చేలా. శ్రీకాంత్ గారు, ఫుడ్ వీడియోల ద్వారా కూడా 1,00,000 మంది సబ్స్క్రైబర్లను సంపాదించవచ్చని నువ్వు ప్రూవ్ చేసావు. ఇంకా పెరుగుతూ ఎంత 1 million కదా తేజ, అది మనం అనుకున్నా 1 million అవ్వాలి ఖచ్చితంగా. టేస్టీ తేజ ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేయడానికి 1 గంట ఉంటుంది, దాని గంటకు ఒకసారి కొట్టండి. కిషోరు, స్వామి, తేజ 3 డిఫరెంట్ పర్సనాలిటీ. అరే అవును కదా. హలో, వెల్కమ్ టు టేస్టీ తేజ. ఫిల్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫన్. అండ్ ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఫైనల్ గా 100K కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆది అన్నతో ఎప్పటి నుంచో వీడియో అనుకుంటున్నా, ఫైనల్ గా సెట్ చేసావు 100K. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు 100K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. విషయం మర్చిపోయా, ఏనన్నా 100K సబ్స్క్రైబర్స్ నన్ను పిలిచు. అసలు నిన్ను తేజ అనేవాడు టేస్టీ తేజ చేసింది ఎవరు? ఆదిని హైపరాది చేసింది ఎవరు? మర్చిపోయావా? ఓహో, క్రికెట్ ఆడే చంపేనే మర్చిపోయావా నువ్వు? సరే అలా లేదు. అభియాన్ వస్తున్నారా? నువ్వు మర్చిపోయావు అని తెలిసి నేను ఫోన్ చేసి రమ్మని చెప్పాను. ఫస్ట్ నీకు ఒకటి ఇచ్చి తర్వాత ఇక్కడ ఏదైనా ఆర్డర్ ఇవ్వమని. మా అభియాన్ కూడా వచ్చేస్తున్నారు, ఇప్పుడే చెప్పారు. ఆదిని హైపరాది అండ్ తేజ అని టేస్టీ తేజ. అండ్ ఒకసారి మా అభియాన్కి వెల్కమ్ చెప్పేద్దాం. ఆయన ఏం తేజ వీళ్ళంతా మధ్యలో వచ్చారు, మధ్యలోనే పోతారు. ఫస్ట్ నుంచి మధ్యలో కూర్చున్నాడు. రెస్టారెంట్ ప్రమోషన్లు ఏమో కానీ తిని సోఫా మొత్తం నువ్వే సరిపోయేలా ఉన్నావు, చూసుకో. అంతేగా. కంగ్రాచులేషన్స్ తేజ. థ్యాంక్ యూ అన్న. తేజ జబర్దస్త్ లో ఎంత పేరు తెచ్చుకున్నావో తెలియదు కానీ మాత్రం సినిమా ప్రమోషన్లు, యూట్యూబ్ ఛానల్స్ అసలు మామూలు లేదు. సబ్స్క్రైబర్స్ అంటే మామూలు విషయం. చిన్నగా 1 million అయినప్పుడు మళ్ళీ మేమే కూర్చున్నాం. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇదైతే నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ అండి, ఇద్దరిని కలిపి ఒక వీడియో చేయడం అనేది. ఎందుకంటే యూట్యూబ్ మన జబర్దస్త్ స్కిట్ లో తప్పితే మీరిద్దరు ఎక్కడ కనపడలేదండి. ఫస్ట్ టైం నా ఛానల్లో నేను అడగంగానే ఒప్పుకొని ఇద్దరు వచ్చినందుకు ఇద్దరు అమ్మాయికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నీకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి తేజ, ఎందుకంటే అభియాన్తో కలిసి బయట యూట్యూబ్ లో ఒక ఇంటర్వ్యూ టైప్ కానీ లేకపోతే ఇలా కూర్చొని ఒక ఇంటరాక్షన్ ఏదైతే ఉందో నాకు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే
అన్న నేను కలిసి ఫుడ్ ఎప్పుడంటే ఆల్మోస్ట్ 2014లో మేము ప్రాక్టీస్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చొని అందరం ఒక చోట కూర్చొని ఫుడ్ తినేవాళ్ళం. అన్న ఆఫీస్కి వెళ్ళి వచ్చే టైంకి అన్న ఉదయం ఏం చెప్పాడు సాయంత్రం కూడా అదే చెప్పేవాళ్ళం. అదే అదంతా పని అన్న మ్యాజిక్. ఏరా ఏంట్రా అంటాడు, చివరికి మళ్ళీ అదేరా అంటాడు. అన్న యాక్చువల్ గా నేను మీ ఇద్దరితో వీడియో చేస్తున్నానని చెప్పి నేను నా యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ పెట్టానన్న. ఎవరైనా క్వశ్చన్స్ ఏమన్నా కావాలి అంటే అడగమన్నాను. చాలా క్వశ్చన్స్ వచ్చినాయి అన్న. ఫస్ట్ వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఫస్ట్ ఆది అన్నది చూడగానే మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి అది వాళ్ళు అడిగారు అన్న. నెక్స్ట్ అలా అయిపోయి నన్ను చూడగానే ఫీలింగ్ కూడా చెప్పండి. ఆదిని చూడగానే ఫస్ట్ నాకు ఒక త్రివిక్రమ్ నడుచుకుంటూ వస్తున్నాడు అని మాత్రం అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ త్రివిక్రమ్ గారు నడుస్తున్నాడు. అంటే ఆదిని చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా ఏం పెద్ద ఒపీనియన్ ఏం ఫామ్ చేసుకోలేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని చూడగానే ఫస్ట్ ఒపీనియన్ ఫామ్ చేసుకోలేదు. కాకపోతే మేము ఏదో టుమ్రీ జోకులు వేసుకుంటూ కూడా గట్టిగా నవ్వేవాడు ఆది చాలా పెద్దగా. సో ఏంటబ్బా మేము నిజంగానే జోక్ వేసుకున్నామా లేకపోతే ఈడు ఎక్కువ అవుతున్నా కానీ ఒక్కసారి స్కిట్స్ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత పంచ్ల ఫ్లో ఎప్పుడైతే మొదలైందో ఇంకా అప్పుడు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది ఆది మీద. సో ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే నేను ఫుల్ స్కిట్ మొత్తం ఆది ఇంకా నువ్వు రెడీ చేసుకుని నాకు ఫైనల్ వర్షన్ చెప్పేసి అని అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. మధ్యలో ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అనేది కాకుండా నేను ఎక్కువ అంటే వాళ్ళు స్కిట్ చేస్తున్నప్పుడు లోపల కూర్చొని నేను ఎంజాయ్ చేస్తుండేవాడిని. నేను ఇచ్చిన ఎనర్జీ అన్న వాళ్ళకి ఒక మంచి బూస్టప్ అనమాట. తర్వాత నేను ఏదైనా ఒక పంచి చెప్తే పని అన్న ఇది ఇక్కడే తీసేద్దామరా అక్కడ ఇది ఇక్కడే తీసేద్దామరా అక్కడ వాళ్ళు ఎలాగో తీసేస్తారు అలా అనేవాడు అనమాట. తర్వాత చిన్నగా దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకోటి ఎప్పుడో మంచి చెప్తే ఇది ఓకేరా ఇది పెట్టుకోవచ్చు అని అట్లా 1 4 అయింది 4 10 అయింది తర్వాత అది స్కిట్ అయింది. అంటే బయట కూర్చొని నవ్వి లోపలికి వచ్చింది. అది నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అందరూ అంటారు అయితే అభి అన్న మేము కూర్చొని అంటే నేను ఆన్ స్టేజ్ కూడా నవ్వేసాను. ఒకసారి నన్ను అభి అన్న డ్రింకర్ గా ఒక పెళ్లి సెటప్ కి వెళ్తారు అనమాట. ఒక పెళ్లికి డ్రింకర్ గా వెళ్తే అక్కడ ఆర్కెస్ట్రా పైన అన్న ఇలా ఆర్కెస్ట్రా అందులో జీవనన్న మంత తాగేసి వీళ్ళంతా అందులో నేను వెనక నుంచొని ఉంటా. నేను నవ్వుతూనే ఉంటా. అంటే అప్పటికి మనకి ఈ స్టేజ్ మీద ఎలా ఉండాలని మనం నవ్వకూడదు వేరే వాళ్ళు మనం వెనక నేను నవ్వుతామన్నా నేను స్కిట్ ఎంజాయ్ చేస్తున్నా. నేను స్కిట్ లో ఉన్నా సంగతి మర్చిపోయి. సో తేజని చూడగానే ఎలాంటి ఫీలింగ్ అంటే ఈ తేజ వచ్చి నన్ను బలవంతంగా యాక్చువల్గా ఆదితో ఒక ఇంట్రాక్షన్ జరిగి నేను రైటింగ్ చేస్తాను నేను రాస్తాను నేను చేసిన వీడియో చూడండి అని చెప్పాడు. నేను చూశాను. సో ఆది మీద అలా ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. కానీ తేజ అయితే బలవంతంగా నన్ను పట్టుకొని పీక్కొని తిని నా దగ్గరకు వచ్చి నా క్యారెక్టర్ చేస్తాను చూడని బలవంతంగా ఆడిషన్స్ ఇచ్చారు. వర్షం పడుతుంది బయట, సరే ఒక డైలాగ్ చెప్తాను చెప్పు అంటే క్యారవాన్ బయట నిలబడి సేమ్ బయట నిలబడ్డావు ఏంటో కలిసి వచ్చినట్టుంది అందరికి. సో ఏదో ఒక 4 తుప్పేలు జోకులు చెప్పాడు. కాకపోతే కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది. ఏదో ఒకటి చేపిద్దాంలే అని చెప్పేసి అలా మెల్లగా ఎంటర్ అయ్యాడు. కంటిన్యూ చేస్తాను. మధ్యలో గుర్తుందో లేదో నీకు తేజ ఒకసారి డైరెక్టర్స్ మాట్లాడినప్పుడు తేజ లేకుండా ట్రై చేద్దాం అని అన్నారు. లేదు తేజని ఆయన కెపాసిటీ ఉంది చేయించవచ్చు అని చెప్పేసి సింగ్ చేస్తా ఉన్నాడు. అది అన్న నేను ఫేస్బుక్ లో ఇట్లా అభియాన్కి పరిచయం అయ్యాను అని చెప్పిన తర్వాత మీకు ఫేస్బుక్ లో ఎలాంటి అందరూ ఫేస్బుక్ అంటే మామూలుగా డైరెక్ట్ ఫోన్ నంబర్ ఉన్నా కూడా వాళ్ళు ఫేస్బుక్ వెళ్ళి మెసేజ్ పెడుతున్నారు. అది మా సాంప్రదాయం అప్ప. అదే నాకు డౌట్. ఆ టైంలో మీరు మెసేజ్ పెట్టినప్పుడు అభియాన్ ఏదో పనిలో ఉండి ఆ ఫేస్బుక్ చూడకపోతే నేను ఫేస్బుక్ లోనే ఉండేవాడిని. ఈటీవీలోకి వచ్చేవాడిని కాదు. అంటే నేను ఏదన్నా హాయ్ అన్న అని రిప్లై ఇచ్చి ఒకవేళ నేను పదే మెసేజ్ చేస్తే వచ్చిన రిప్లై కూడా కాదు. అది నేను పెట్టిన ఆ ఇది చూసి నాకు అన్న చేసిన మెసేజ్ అది. అంటే అలా చేయడం చాలా రేర్ గా జరుగుతాయి. ఇలాంటి ఎవరు చేయరు కదా. ఎవరో ఒక సెలబ్రిటీ ఎవరో ఒక నార్మల్ పర్సన్ కి మెసేజ్ పెట్టి నువ్వు బాగా చేసావమ్మా ఒకసారి కలువు అని మెసేజ్ పెట్టడం అంటే అది సాధారణ విషయం కాదు కదా. అది లేకపోతే మన లేదు అసలు. ఇంకా ఆ టైంలో మెసేజ్ పెట్టి చూశారు కాబట్టి మీరు ఇక్కడ ఉండిపోయారు అంతే. అది ఇప్పుడు ఎవరు ఫేస్బుక్ లో పెట్టకండి కష్టం. ఇంకో నన్ను తిడతారయ్యా బాబు. ఎందుకంటే నాకు ఎవరైనా మెసేజ్లు పెడితే అరే ఇప్పుడు మా దాంట్లో టీం 10 మెంబర్స్ దాకున్నారు కుదరదంటే నువ్వు ఎలా వచ్చావో ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు ఎలా వచ్చావో ఒకసారి గుర్తు చేసుకో. అభియాన లేకపోతే నువ్వు ఉండేవాడుగా. నాకు అది కాదురా కొంచెం 10 మంది ఉన్నారు దాంట్లో వాళ్ళు ఎవరైనా డ్రాప్ అయితే మీకు చెప్తాను అంటే వినరా. ఇంకా వాళ్ళని తీసేసి పెట్టుకోనలేదు. మీ టీంలో
నవీన్ ముసలోడు అయిపోయాడు, మమ్మ మాకు ఛాన్స్ ఇవ్వు, కొత్తగా మేము వస్తావు అంట. నవీన్ అని ఇంటేవా నీ గురించి కూడా అడిగారులే. టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్ చేసుకుంటున్నాడు కదా, మాకు ఇవ్వచ్చుగా అవకాశం అంటే. ఏమండి అది ఉంది కాబట్టి ఇది నడుస్తుందండి బాబు, మీరు అట్లాంటి అంచనాలు ఏం వేసుకోవాలండి. ఓకేనా, ఫస్ట్ మనకి వేడి సూప్ తెప్పించా. ఓపెనింగ్ ఈ పేర్లు ఏంటి చెప్పు. ఒకటేమో టామియం సూప్ అన్న. అదే మ్యామ్ అన్నప్పుడు నాకు మ్యామ్ అంటే ఏ పిల్లిది కాదు కదా. సీ ఫుడ్ వాటి చేసిన సూప్ అన్న. ఒకటేమో వెల్లుల్లి కోడిచారు. ఓకే. ఒకటి ఏంటంటే అది తేజ వల్ల స్కిట్ లో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలియదు కానీ రెస్టారెంట్లలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయడానికి ఉంటుంది. ఖచ్చితంగా అదే చెప్తున్నాను. కొత్త రెస్టారెంట్లు ఏ పేరు చెప్పినా టక్కన చెప్పేస్తా ఉంటాడు ఏ రెస్టారెంట్ కావాలంటే. అది మనోడు కోసం కొత్తగా కనిపెడుతున్నారు. ఈ టామ్యామ్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయంటే మనోడు వస్తున్నాడు, కొత్త ఏమన్నా కనిపెడదామని చేస్తున్నారు. టామ్యామ్ సూప్ ఇది వెల్లుల్లి కోడిచారు. ఇది ఇప్పుడు అన్న సూప్ అంటే గుర్తొచ్చింది. మేమిద్దరం మీకు వేసిన సోప్ ఏదైనా బాగా గుర్తుందా? నేను అప్పట్లో నేను వేసిన సోపు కానీ వేయకుండా ఎవరు ఉండరులే కానీ ఏదో ప్రాబ్లం ఏంటంటే అది నేను సోప్ అని గ్రహించే లోపు అయిపోతుంది పుణ్యకాలం కాస్త, అందుకే తెలియకుండానే అయిపోతున్నాయి అన్ని. బా మంచి టేస్ట్ ఉందయ్యా. ఈ వెల్లుల్లి కోడిచారు తాగేమన్నా బాగుంది. ఇది యాక్చువల్లీ ట్రైన్ రెస్టారెంట్ నేను కుక్కట్పల్లిలో చేశాను లాస్ట్ టైం. ఇది కొత్తగా కోంపల్లిలో స్టార్ట్ చేశారు. పల్లిలా కుక్కట్పల్లి అయిపోయిన తర్వాత కుంపల్లి. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే అన్న, ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి సర్వ్ చేయడం కదన్న, అక్కడ అయిపోగానే ట్రైన్ పెట్టి పంపించేస్తారు, డైరెక్ట్ మనం సర్వ్ చేసుకోవడం. అది మంచి అడ్వాంటేజ్, చాలా సేఫ్. చాలా మామూలుగా మనం ట్రైన్ లో ఆర్డర్ అయితే ఫుడ్ రావడం చూసే గానీ ఏమో ట్రైనే ఫుడ్ తీసుకురావడం చాలా ఇదిగా ఉంది. ఏదో అంటే ఇప్పుడు ఎట్లాగో ట్రైన్ ప్లాట్ఫామ్ 65 కాబట్టి చాయ్ అనుకుంటే ఎవరైనా వస్తారా ఇప్పుడు తర్వాత? మనకు అడగగానే చాలా మంది మాక్సిమం అడిగిందన్న, ఏమనుకోనంటే అడుగుతాను. అడగడానికి ఏముంది, అడుగు. అభి అన్న పెళ్లి ఎప్పుడని అడిగారా? ఆది చేసుకుందామని ఆగానని చెప్పి. అంటే అభి అన్న పెళ్లి ఎప్పుడు అనేది ఆదికి పిల్లలు ఎంతమందిని అడిగారే? నెక్స్ట్ ఇంకోటి అన్న, చాలా మంది ఈ క్వశ్చన్ తర్వాత అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆది అన్న 6 ప్యాక్ ఎప్పుడు? అది అవ్వదని చెప్పు. ఇలా ప్రమోషన్ కి పిలిచి మళ్ళీ అన్ని తినకుండా చేద్దామని నువ్వు ఈ క్వశ్చన్ అడిగింది. ఆది అన్న కష్టం, నెక్స్ట్ నేను చేస్తాను. ఏంటిది ఏమన్నావు? నాది నార్మల్ జోక్, నీది హిలేరియస్, సూపర్ హిట్ నీది. 6 ప్యాక్ నువ్వు చేస్తా అంటే తేజ, నువ్వు 6 ప్యాక్ చేసిన రోజు మీకు నేను ₹1,00,000 బహుమతి ఇస్తాను. ఇది టీవీ ముఖంగా చెప్తున్నా. నీకు 2 లక్షలు ఇద్దరు చేయడానికి. ఓకే అన్న, నెక్స్ట్ ఇందాక రాగానే ఆది అన్న ఏం కావాలంటే ఫస్ట్ నాటుకోడి. మనకి మన సైడ్ బాగా ఎక్కువ, అందుకని అన్నకి నాటుకోడి తీపిచ్చేసా. థ్యాంక్ యూ తేజ. నీకేంటి ఫేవరెట్? ఎంతకి? నాకు అన్ని ఫేవరెట్. టేస్ట్ కూడా చూడడు, ఫుడ్ ఉంటే చాలు అక్కడ. అందుకేనా మాకేంటి అని అడిగి మొత్తం మనం పేరు చెప్తామా, ఆయన చెప్పకుండా తినేస్తాం. మళ్ళీ నెక్స్ట్ టైం. ఇది బాగుంది కదా, డిఫరెంట్ గా ట్రైన్ తీసుకొని రావడం అనేది కాన్సెప్ట్. రీసెంట్ గా మీది క్యాష్ ప్రమో చూసాను. ఈ రోజే వస్తుంది కదా, ఈ రోజు ఈవినింగ్ 9 వచ్చింది, 9:30కి. అన్న మీకు అదే వచ్చింది, ఐ మీన్ వ్యాక్సిన్ వల్ల వచ్చిందని ఐడియా ఉంది కన్నా, బట్ అంత సీరియస్ అయిందనే విషయం అయితే తెలియదు అన్న. అది చూసి నేను అవునవును చాలా మంది నేను షాక్. అంటే మాట్లాడాము, అన్నకి వచ్చినప్పుడు కూడా మాట్లాడుకున్నాం కానీ, బట్ అంటే చెప్తే ఇంకా అందరిని భయపెట్టినట్టు అవుద్ది కదా. కరెక్ట్ నాకు వచ్చిన టైంలోనే TNR గారు చనిపోయారు, సేమ్ అదే టైం పీరియడ్. ఆయన చనిపోవడం అనే న్యూస్ వినేసరికి మళ్ళీ నాకు కొంచెం అదొక భయం. మా ఇంటి ఎదురుగా ఆయన చనిపోయాడు. సో ఇంతమంది చనిపోతున్నారు, టీవీలో న్యూస్ ఏమో ఇప్పుడు ఇంకో 20% ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అవన్నీ వస్తూ ఉన్నాయి. అదంతా వింటూ ఉంటే మేబీ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా, వచ్చేటప్పటికి లేదు ఇంకా హాస్పిటల్లోనే చనిపోయారని తెలిసి అన్నీ చూసేసరికి ఏమో మేబీ అలాంటి ఛాన్సెస్ ఉన్నాయేమో అనిపించింది. ఐ రికవర్డ్. మా చెల్లి మా తమ్ముడు బాగా జాగ్రత్తగా చూసుకున్నారు. అండ్ డాక్టర్స్ కూడా, నా కజిన్ సాయి కిరీటి అండ్ డాక్టర్ శ్రీకాంత్, వీళ్ళందరూ బాగా ఫోన్లోనే ట్రీట్మెంట్స్ అన్ని చెప్పేసి,
సో మొత్తానికి బయటపడ్డాం దాని నుంచి. ఫస్ట్ వేవ్ లో ఎక్కడో ఎవరో చనిపోయారని వినేవాళ్ళం. అవును, సెకండ్ వేవ్ లో తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది. చాలా అట్లా అయింది. అది చాలా భయంకరంగా. సో ఆ సెకండ్ వేవ్ లో ఉండడం అనేది కొంచెం టెన్షన్ అయింది. ఇదే అన్న మీకు రికవర్ అయ్యారు కాబట్టి మంచి టేస్టీ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్, దట్టు చాలా ప్రికాషన్స్ తీసుకున్న రెస్టారెంట్ కి. నేను అందుకే చూసుకునే వచ్చా కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని, డబుల్ మాస్క్ వేసుకొని. కాక మనందరం ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ కాబట్టి. అన్న అది అన్న ఆనందయ్య ముందు వేసుకున్నాడు అన్న. నేను ఆనందయ్య ముందని గట్టిగా నమ్మాను కాబట్టి మంచిగా అది కూడా. ఎలా ఉంది అన్న వేసుకున్న తర్వాత? చాలా బాగుందండి. మనకేమి కరోనా అలాంటివి ఏమి మన దాన్ని చేరవని నాకు అనిపించింది. రాదు కూడా. అన్న కూడా వ్యాక్సినేటెడ్, అన్న వేసుకున్నారు. నాకు ఫస్ట్ డోస్ అయ్యింది. వెరీ గుడ్. కాబట్టి ముగ్గురు సేఫ్ లో ఉన్నాము అన్న. ఓకే, నాటుకోడి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, ప్రోటీన్ ఫుడ్. ఎస్. ఏమన్నా అది అన్న ఫేవరెట్ ఎట్లా ఉంది? నాటుకోడి ఎప్పుడైనా నాటుకోడేనా? ఆ కోడి టేస్టే వేరు. అది అన్న మీరు నాకోసలే కాదండి అన్ని అనకూడదు. జనాలు అడిగేటి అన్ని అడిగి మళ్ళీ నాయి కాదు నీ కాదు. ఫస్ట్ క్రష్ అంటే మనం స్కూల్లో 1,00,000 మందిని చూస్తాం. అందరు నచ్చేస్తుంటారు, వాళ్ళకి మనం నచ్చాలి. అది కదా పాయింట్. అది నచ్చితే. ఇందాక అభియాన్నేమో మీ పెళ్లి తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నారు. మీ మ్యారేజ్ ఎప్పుడు? ఇంకా ఉంది, ఒక 1 year 2 years టైం ఉంది. 1 year 2 years తర్వాత నువ్వు మనకంటే పెద్దోళ్ళు మన డీలో ఇప్పుడు ప్రదీప్ అన్న, సుధీర్ అన్న, ఇలా మనకంటే పెద్దోళ్ళు ఉన్నారు. ఆ పెద్దవాళ్ళు వృద్ధులు వాళ్ళు చేసుకున్నాక ఆ తర్వాత మందే. సౌండ్ వస్తుందంటే మనకే అన్న. నెక్స్ట్ మీకు ఇష్టమైన సీ ఫుడ్ తందూరి అన్న. సీ ఫుడ్ ఏ అడ్డున్నా కూడా ఎగేసుకుని మళ్ళీ వచ్చేస్తుంది. సీ ఫుడ్ అంటే ఏంటో ఇంతకు ముందు ఒకసారి నువ్వు స్కిట్ లో చెప్పావు, ఏంటి చెప్పు. సీ ఫుడ్ ఏం డైట్ చేస్తున్నావు అంటే మన సీ ఫుడ్ తింటున్నా అంటే ఏంది రొయ్యలు చేపలు అని లేదన్న. సీ ఫుడ్ చూసినవన్నీ తింటమే. నీకైతే అదే కరెక్ట్. నీ లెక్కల సీ ఫుడ్ అంటే అదే. అది బాగా పోయిందన్న. సేమ్ ఇలాంటి ఫిష్ నా దగ్గర కూడా ఉంది. ఇది తినేసావు. గార్లిక్ ఫిష్. ఓకే, ఒకసారి ఫిష్ అలవాటు చేసుకుంటే నువ్వు ఫస్ట్ ఫిష్కే వెళ్తావు. అవునా అన్న? చేప తింటే కళ్ళకి మంచిది, తినకపోతే చేపకు మంచిది. ఓకేనా. నెక్స్ట్ ఫిష్ తందూరి అండ్ ఇంగ్లీష్ లో చెప్పరాదు కానీ పచ్చిమిర్చి రొయ్యల వేపుడు. అది తెలుసుకో, నీకు తెలియక చేపల గురించి. భలే ఉంది, టేస్టీగా చూస్తుంటే డిఫరెంట్ గా. పచ్చిమిర్చి రొయ్యల వేపుడు బాగా ఉడికి. నాకు డౌట్ తేజ, ఎప్పుడు నువ్వు టేస్టీ తేజ వీడియోలో ఇన్ని ఐటమ్స్ పెట్టి మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ పెట్టి చేస్తూ ఉంటావు కదా, పాపం కెమెరామెన్స్ పరిస్థితి ఏంటి అన్న? యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి బాగా కాలుతుంటదా ఓడుతుంటదా. ఎప్పుడు ఏం చేస్తానంటే ముందు వాళ్ళకి పెట్టేస్తానన్న. తినేసిన తర్వాత మిగిలిన తర్వాత సెలబ్రిటీస్ కాదన్న. ముందు వాళ్ళకి పెట్టేపోతే మనవాడు చూసి తిట్టి పెడతారని ముందు వాళ్ళకి పెట్టేసి తర్వాత మనవాడు స్టార్ట్ చేస్తాను. నాకు నార్మల్గా భీమవరం అక్కడ సైడ్ నుంచి ఫ్రెండ్స్ పంపిస్తూ ఉంటారు కదా. మనం అరకులో ఉన్నాం. ఓహో, అరకు వ్యాలీ. అరకు వ్యాలీలో ప్లాట్ఫామ్ మీద కూర్చొని తింటున్నాం. 65 నెంబర్ ప్లాట్ఫామ్. అన్న మీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటన్నా వెజ్లో? చాలా రాంగ్ క్వశ్చన్ అడిగా. వెజ్ అనడమే. సరే, నాన్ వెజ్ లేదే. వెజ్లో కూడా నాకు బాగా ఇష్టమైంది పచ్చి పులుసు ఫేవరెట్. ముద్దపప్పు పచ్చి పులుసు కానీ, లేదంటే బీరకాయ పప్పు పచ్చి పులుసు కానీ, ఏదైనా కాంబినేషన్. నేను ఎప్పుడైనా ఫుల్ డైట్లో ఉన్నాను, నేను తినను అంటే ఆ రోజు మా అమ్మ కావాలని పచ్చి పులుసు చేసి, మరి ఏంట్రా ఈరోజు తింటావా అంటే ఇంకా అయిపోయా. అన్ని డైటింగ్ అన్ని పక్కన పోయి. నాకు కూడా ఒకవేళ నాన్ వెజ్ ఒక్కోసారి వెజ్ డామినేట్ చేస్తుంది. అలాగే పప్పు, ఆవకాయ, నెయ్యి ఉంటే వేడి రైస్లో అది ఖచ్చితంగా ఫస్ట్ దాని మీదకి చూపెళ్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ వెజ్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నాన్ వెజ్, మన ఈవెంట్లకి బయటకు వెళ్ళామంటే మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని తెచ్చి మనం పడేస్తారు, తోసేస్తారు. తినండి సార్, ఇవన్నీ మా దగ్గర ఫేమస్, మా స్పెషల్ సార్. మరి నాన్ వెజ్ లో మీకు ఫేవరెట్ ఉన్నా? నాటుకోడి కూర, వైట్ రైస్, ఆ కాంబినేషన్ బాగుంటుంది. నేను మాక్సిమం అన్ని తింటాను, బట్ ప్రాన్స్ కానీ సీ ఫుడ్ అట్లాంటివి కొంచెం ఎక్కువగా. నెక్స్ట్ ఇదిగో చాలా మంది ఇప్పుడు నాన్ వెజ్ అంటారు కాబట్టి ఇప్పుడు వెజ్ కూడా తీసుకొచ్చారన్న. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అంటే ఇప్పుడు నాన్ వెజ్ చెబుతావు అంటున్నారు కాబట్టి నాన్ వెజ్ కాదు వెజ్ కూడా తీసుకొచ్చారని వెజ్ తీసుకొచ్చారన్న. ఓకే, ఈ ఐటమ్స్ చెప్పి భోగిల కంటే ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. రెండు ట్రైన్లను కలిపి తీసుకొచ్చినట్టున్నది. ఇదేంటంటే కోనసీమ కోడి పకోడీ.
అండ్ నెక్స్ట్ మిరియాల మాంసం వేపుడు. మిరియాల మాంసం వేపుడు తినడానికి బాగుందా? ఇది తినడానికి ఎలా ఉంటుందో చూడాలి. అంటే ఏట మాంసం. నెక్స్ట్ అది మష్రూమ్ అన్న, అది మీ ఫేవరెట్ అన్న. ఏంటది? తమలపాకు బజ్జీ. తమలపాకు బజ్జా? తమలపాకులు నోట్లో కిల్లి లాగేసుకో కూడా బజ్జీలు కూడా చేసి అంటే ఇప్పుడు అరిటాకు అప్పడం వేపాకు వేపుడు అవి కూడా ఉంటాయి ఇక్కడ. మిరియాల మాంసం వేపుడు బాగా వేయించినట్టున్నారు, కరకరలాడుతున్నట్టు మన చూస్తుంటే. సరే దాంతో పాటు అన్న మీకు కోనసీమ కోడి పకోడీ. టేస్టీ తేజ అనే పేరుకి న్యాయం జరిగింది. కరెక్ట్ టేస్ట్ ఉంది, అన్ని టేస్ట్ బాగున్నాయి. అన్న మీరు ఇప్పుడు దాకా మీ స్కిట్స్ చేశారు కదా, ఇందులో మీ ఫేవరెట్ స్కిట్? తోలుబొమ్మల స్కిట్. టామ్ అండ్ జెర్రీ అండ్ తోలుబొమ్మలు రెండు. మామూలు ప్రోగా చేసేయచ్చు కదా అది అన్న, ఎందుకు ప్రయోగాలు చేసి అనవసరం కష్టపడుతున్నారు? ఏదైనా కానీ అదే కదా, ఈ ప్లాట్ఫామ్లో అంత కష్టపడాల్సిన పని ఏముంది అని అడిగారు. అంటే తోలుబొమ్మలు లాంటి స్కిట్ చేస్తే గుర్తుండిపోతాయి లైఫ్లో. మనం ఏదో మామూలు స్కిట్ చేస్తే ఎన్ని స్కిట్, ఇప్పుడు ఆల్మోస్ట్ 400 స్కిట్లు చేసాం, అందులో ఈ 400 స్కిట్స్లో గుర్తుండిపోయేదంటే తోలుబొమ్మల స్కిట్. అలా డిఫరెంట్గా చేస్తేనే మనకు గుర్తుంటుంది, ఆడియన్స్కి గుర్తుంటుంది. అందుకనే గుర్తుండిపోయేలాగా మంచి మెమరబుల్ ఉండాలి అని డిఫరెంట్గా ట్రై చేస్తాను. చాలా ఇష్టం నా తోలుబొమ్మల స్కిట్. ఆల్మోస్ట్ 10 hours ప్రాక్టీస్ చేసాను, నాకు ఏదో గుర్తుంది. అంటే ఫస్ట్ టైం అంటే అన్నాలకు అలవాటు, నాకు అలవాటు లేదండి కాబట్టి నడవడం చేయడం అమ్మో ఏంది ఎంత కష్టం మనకి ఎందుకు అనుకున్నాను. కానీ చేసిన తర్వాత రిజల్ట్స్ చూసి హ్యాపీ అనిపించింది. నేనైనా ఈ స్కిట్ చేసింది, ఎంత మంచి అప్లాజ్ వచ్చింది అని నాకు చాలా హ్యాపీ అయిందంట. అన్న మీరు చేసిన స్కిట్లో మీ ఫేవరెట్? నాకు అంటే చాలా ఒక 4-5 సార్లు నాగబాబు గారు గ్యాప్ లేకుండా నవ్వించావు అది అని కాంప్లిమెంట్స్ వచ్చిన స్కిట్స్ కొన్ని ఉన్నాయి. అవైతే అసలు ఇంకా నాన్ స్టాప్ ఉంటాయి. అలాగే రోజా గారు కలర్ పేపర్స్ ఎగరేసి మరి ఆ కామెంట్స్ చెప్పిన కొన్ని స్కిట్స్ ఉన్నాయి, అలా ఉన్నాయి మ్యాక్సిమం కొన్ని స్కిట్లు చాలా అంటే ఇంకా నాన్ స్టాప్ ఉంటాయి అవి. ఏదేమైనా అందరికీ జబర్దస్త్ ఒక మంచి లైఫ్ ఇచ్చిన మాట వాస్తవం. అంటే ప్రతి ఒక్కరిని ఇంతమందిని గుర్తుపడుతున్నారంటే టీవీ ఫీల్డ్లో, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికంటే కూడా కొంచెం అంటే మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అది జబర్దస్త్ కంటే ముందు టీవీలో చాలా షోస్ వచ్చాయి, కానీ జబర్దస్త్ అనే ఒక షో వల్ల ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 75 మంది వరకు గుర్తింపు లభించింది. సో ఆ విషయం గ్రేట్గా చెప్పుకోవాలి జబర్దస్త్. అన్న ఓకే, నెక్స్ట్ కమింగ్ వెజ్ అండి. ఇది అల్లం మష్రూమ్ వేపుడు అన్న. పుట్టగొడుగులు అంటారు. దీంట్లో మంచి ప్రోటీన్, అన్నం తక్కువ తిని ప్రోటీన్ ఇది ఎక్కువ తీసుకుంటే కూడా మనకు. నా దగ్గర ఏంటంటే వర్షాకాలం అప్పుడు ఈ పుట్టగొడుగులు మొలుస్తాయి మనకి నేల. అది కర్రీ చేస్తే చికెన్ వీటికంటే కూడా ఎక్కువ టేస్ట్ ఉంటుంది, చాలా చాలా మంచి టేస్ట్. వెజ్ నాన్ వెజ్ అంటారు దీన్ని. ఒక మంచి టేస్ట్ ఉన్న రెస్టారెంట్కి తీసుకొచ్చిన టేస్టీ తేజకి మరొకసారి థ్యాంక్ యూ. కానీ ఇప్పటివరకు తిన్న ప్రతి ఐటము టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మీరు ఎదురుగా స్కిట్ చేసి చాలా మళ్ళీ ఎప్పుడు తమిళ స్కిట్ అని అడిగారన్న, చాలా తమిళ స్కిట్ అది బాగా ఫేమస్. ఎందుకంటే స్టార్టింగ్ అన్న ఆ ఫార్మాట్ని తెలుగులో తీసుకొచ్చింది. అంటే ఒకసారిగా అందరూ ఏమో ఇలా కూడా చెయ్యొచ్చా అనేలాగా చేశాడు. ఫస్ట్ అన్న పెద్ద పెద్ద మీసాలు పెట్టి సూర్యలాగా అన్నకి ఒక కటౌట్లో నుంచి బద్దలు కొట్టుకొని వచ్చేస్తారు అన్న బయటికి. అన్నకంటే ముందు నాది ఫన్ అన్నది ఉంటది. అన్న ఏంటన్నా ఇదే అన్న ఫస్ట్ అప్పుడే ఆదికి యాక్చువల్గా టర్నింగ్ వచ్చింది పాయింట్ ఆ స్కిట్టే. అంటే అప్పటిదాకా నేను నార్మల్గా ఎక్కి దిగటం, ఒక 2 డైలాగులు చెప్పడం అంతవరకు. అంటే మనం కూడా ఏదైనా ఒక మాడ్యులేషన్ ఇస్తే అది మెయింటైన్ చేయగలం అన్న సెన్స్ వచ్చింది మాత్రం ఆ స్కిట్టే. అది కాక అందులో ప్రతి తమిళ సినిమాలో ఒక కుంటుతో ఒకటి చేస్తుంటాడు. ఆ నిక్కర వేసుకొని నేను ఆ కుంటుతో ఒక పాట పాడు కూడా బల్లాచే ఇప్పటికే గుర్తుంది ఫస్ట్ బల్లాచే అని చెప్పి అలా అలా. ఆ తర్వాత అది ఫస్ట్ స్కిట్ అయితే సెకండ్ మళ్ళీ అన్న నేను కలిసి చేశాను, నేను టీమ్ లీడర్ అయిన తర్వాత. అది ఇంకా పెద్ద హిట్ అయింది. అప్పటికి నువ్వు వచ్చావు, అప్పుడే వచ్చాడు. పాలు తీసుకురమ్మంటే గేదెని తీసుకొచ్చావు అంటే అదే అన్న, అందుకే అడుగుతున్నారు మళ్ళీ కాంబినేషన్ స్కిట్ ఎప్పుడు వీఆర్ వెయిటింగ్ అని. ఖచ్చితంగా మళ్ళీ ఇంకో మంచి సిచ్యువేషన్ చేసుకొని అన్న నేను ఒకసారి చేయాలి. మేము రెడీ చేయడానికి, కాకపోతే మంచి సిచ్యువేషన్ తీసుకొని చేస్తాం అంతే అన్న. నెక్స్ట్ ఇదిగోండి ఆది అన్న ఫేవరెట్ తమలపాకు బజ్జీ. బా దీని సంగతి ఏంటో చూడాలి అసలు. ఈ తమలపాకు ఏంటో లోపల ఏదో సపరేట్ టేస్ట్ ఉందా మొత్తానికి. తమలపాకు నచ్చింది అయితే చూద్దాం. నార్మల్ బజ్జీ మించి ఏదో సపరేట్ టేస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ కమింగ్ టు రోటీస్ అన్న. కీమా పరాఠా. కీమా పరోటా వీటి గురించి టేస్ట్ చేయాలి ఖచ్చితంగా. అంటే మామూలు పరోటా కీమా పెట్టేసి దీంట్లో లోపల కీమా స్టఫ్డ్ అన్న. నెక్స్ట్ అన్న ఏంటంటే నాటుకోడి ఎగురు.
కొంచెం చాలు, అన్ని టేస్ట్ ఎందుకంటే చాలా ఈగుర్లు ఉన్నాయి. చాలా నాకు ఆ పేరు వెరైటీ ఉంది కదా, రారా ఘోష్. రారా ఘోష్. రారా ఘోష్. మనం ఎవడైనా మనం ఐటమ్ అని చెప్పకుండా వాడి దగ్గరికి లారా ఘోష్ అంటే వాడు బోరా డాష్. రారా ఘోష్ అంటే భలే ఉందన్న పేరు వినటానికి. ఇదేంటన్నా? అది దిల్ పసంద్. దిల్ పసంద్ కాదన్న, పన్నీర్ పసంద్. ఓకే అమ్మా. అంటే మామూలుగా పేర్లు తెలుసుకొని చేసేది ఏం లేదు, తినడమే కదా మెయిన్ గా కావాల్సింది. దిల్ పసంద్ అంటే ఇది రొయ్యలు అన్న, గోంగూర రొయ్యలు. యాక్చువల్గా గోంగూర చికెన్ తిన్నా, మటన్ తిన్నాను, బట్ రొయ్యలు ఫస్ట్ టైం వింటాం తింటాం ప్రాస. 4 ఐటెంలు పడితే అన్నీ వస్తాయి. మన రెస్టారెంట్ మొత్తానికి తగ్గేదేలా అంటున్నారు ఏ టేస్ట్ విషయం. అన్న మీకు మూవీస్ లోకి రావడానికి ఇన్స్పిరేషన్? మెగాస్టార్ చిరంజీవి గారు. మీరు మెగాస్టార్ గారు కలిసారు కదన్న, కలిసినప్పుడు నన్ను చాలాసార్లు కలిసి ఉంటారు, మీకు అదంతా బాగా గుర్తుండిపోయింది. మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా వర్క్ చేశారు సార్తో? చేశాను. నాకు బాగా గుర్తుండిపోయింది ఏంటంటే, ఒకసారి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చా ఆయనకి, స్టాంప్ మీద ఆయన ఫొటోస్ పెట్టించి. ఆ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1 year తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తే, అభి నువ్వు ఇచ్చిన ఆ స్టాంప్ది నా వార్డ్రోబ్లో ఉంది అంటే, నాకు 1 year తర్వాత కూడా గుర్తుపెట్టుకొని దాని గురించి చెప్పడం అంటే, మామూలుగా చాలామంది చిరంజీవి గారికి ఎన్నో గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి, అందులో ఎవరిచ్చారో ఏం గుర్తుంటాయి అని అనుకున్నాను నేను. కానీ ఆయన గుర్తుపెట్టుకొని చెప్పి అది నా అల్మారిలో కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మనం అందరం వెళ్ళింది 1 సంవత్సరం అన్న, దాని ముందు సంవత్సరం ఒకసారి తీసుకెళ్లారు అభి అన్న. ఓన్లీ మన టీం, నేను, రాము అన్న, అభి అన్న, నవీన్ గారు వెళ్ళాం. అక్కడ లోపలికి అప్పుడు పేరు ఒక మన కమిడియన్ ఎవరు వస్తుంటే, ఇప్పుడు బిజీగా ఉన్నారు కుదరదని చెప్పి అతను పంపించేసి, నువ్వేంటంటే అభి గారు అంటే వచ్చి అదిరే అభి టీం నన్ను లోపలికి తీసుకుపోయారు. తీసుకుపోయి మాట్లాడి ఫోటో అయితే ఇప్పించారు. ఫస్ట్ టైం అది మెగాస్టార్ గారిని చూస్తాం, అది కూడా అభి అన్న తీసుకెళ్ళి ఇప్పించాడు. అన్న మీ ఫేవరెట్ మామూలు మన అందరం చూస్తున్నాము, పవర్ స్టార్ గారిని చాలాసార్లు చెబుతున్నారు, మీరు పవర్ స్టార్ గారిని కలిసారా? నేను పవర్ స్టార్ గారిని 2 times కలిసాను. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం మీ రియాక్షన్? ఫస్ట్ టైం కలిసినప్పుడు అసలు మాటలు లేవు, అలా చూస్తూ ఉండిపోయాం. అసలు అంటే దగ్గర నుంచి అలా చూస్తుంటే అంటే ఆ ఫీల్ ఎంత బాగుంటుంది. మనకి బాగా ఇష్టమైన వ్యక్తిని చూసినప్పుడు, నేను ప్రదీప్ అన్న, సుధీర్ అన్న, మేము ముగ్గురం కాటం రైడ్ షూట్ జరుగుతుంటే వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అలాగే చూస్తుండిపోయిన తర్వాత ఆయన ఎలా ఉన్నారు ఏంటి అని అడిగితే, అప్పుడు మాట్లాడి అన్నయ్య చేసే షో నేను కూడా అప్పుడప్పుడు చూస్తుంటానని చెప్పాడు. ఇంకా అది కాక మళ్ళీ ఎలక్షన్ టైంలో ఒకసారి మళ్ళీ కలవడం జరిగింది. కానీ ఎప్పుడు కలిసినా కూడా ఆయన అంటే ఆయనకి ఎక్కువ బాగా కష్టపడే వాళ్ళంటే బాగా ఇష్టం. ఏ విషయంలో అయినా, అది నువ్వు ఉన్న ఫీల్డ్లో నువ్వు ఎంత కష్టపడతావో, లేకపోతే ఆయన కోసం వర్క్ చేసిన దాంట్లో అయినా ఎవరైతే ఎక్కువ కష్టపడతారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తిస్తాడు, వాళ్ళతో చాలా ఆత్మీయంగా మాట్లాడతాడు. చిరంజీవి గారు అంటావా, నేను కూడా మీలో ఎవరు కోటేశ్వరం జరుగుతున్నప్పుడు ఒకసారి నేను అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను. అప్పుడే స్టార్టింగ్ టీమ్ లీడర్ అయ్యి ఒక 15-20 స్కిట్లు చేసి ఉంటాను అంతే. అప్పుడు వెళ్తే కరెక్ట్గా ఆయన కారులో వెళ్ళబోతుండగా నేను అలా వెళ్ళి సార్ అని కారులో ఉండగా చెప్తే, కారు ఆపేసి కారు దిగేసి వచ్చి అది అని పలకరిస్తే, అబ్బా అయ్య బాబాయ్ ఫీజులు ఎగిరినాయి. స్కిట్లు చూస్తుంటాను, అది చాలా బాగా చేస్తున్నారు, మనం కలిసి వర్క్ చేద్దాం అన్నాడు. అప్పుడు ఇంకా అసలు అలాంటి మాట మళ్ళీ మామూలు విషయం ఇంకా లేదు, చెయ్యాలి, ఇంకా ఉన్నాయిగా. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు జబర్దస్త్ చూస్తారు, మనం ఎప్పుడు కనిపించినా మన జబర్దస్త్ గురించి చెప్తారు. ఈవెన్ వెంకటేష్ గారు పర్సనల్గా ఇంటికి పిలిపించి మన జబర్దస్త్ స్కిట్ల గురించి ఆయన చెప్పటం, అంటే ఒక్కొక్కరు ఏ టైమింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్రహ్మానందం గారు టీమ్ లీడర్ అయిన కొత్తలోనే ఇంటికి పిలిచి ఆయన కూడా ట్రైన్ స్కిట్ డైరెక్ట్గా నా పక్కన కూర్చొని చూసి ఎంజాయ్ చేసి, అరే ఈ స్కిట్ మళ్ళీ మన ఇద్దరం ఇంకొకసారి చూద్దాం అని చెప్పి మళ్ళీ పెట్టి అంత హ్యాపీగా. F2 సినిమా అప్పుడు మామూలుగా కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు అంట అనసూయ గారు అడిగారు, మీ ఫేవరెట్ ఎవరంటే వెంకటేష్ గారు, అభి అన్న పేరు చెప్పారన్న. ఏఎన్ఆర్ గారు ఇమిటేషన్స్ కానీ అయ్యి కానీ సూపర్గా చేస్తారు అభి గారు, నాకు అభినయ్ కృష్ణ గారి పెర్ఫార్మెన్స్ కానీ అతని ఇమిటేషన్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అనసూయ గారికి చెప్పారంటే. ఆ తర్వాత చెప్పినప్పుడు మాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రీమ్ హీరోస్ అన్న వాళ్ళందరూ మనం చేసే షోని చూస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. బాలకృష్ణ గారిని కలవాలి ఒకసారి కలిసి, సార్ ఏంటి సార్ జబర్దస్త్ మీరు ఏమన్నా చూస్తారా అని ఒకసారి అడగాలి సార్ని కూడా. అంటే వెంకటేష్ గారిని కలిసాను, నేను నాగార్జున గారిని కూడా, నేను మిస్టర్ మజ్ను చేసేటప్పుడు నాగార్జున గారిని కలిసాను, ఆయన కూడా
చూసానే అని ఆయన కూడా స్టేజ్ మీద ఆయన అన్నాడు నాతో ఆ రోజు ఆడియో ఫంక్షన్లో మిస్టర్ మధ్యన ఆడియో ఫంక్షన్. ఇంకా చిరంజీవి గారిని కలిసాము. చిరంజీవి గారు కూడా ఇట్లా జబర్దస్త్ గురించి ఒక్కసారి బాలయ్య బాబు గారిని కలవాలి, మీ జబర్దస్త్ ఏంటి అని ఆయన అనాలి, అది నేను వినాలి. అంటే నలుగురు పెద్ద హీరోలను కలిసిన ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఇది వచ్చేసి మీకు కలిసారన్న బాలయ్య బాబు గారు? ఒక ప్రోగ్రామ్కి ఆయన యుఎస్లో ఉన్నప్పుడు నేను వెళ్ళాను. చాలా సరదాగా అంటే ఆయన ఒక పెద్ద సూపర్ స్టార్ అనే ఫీలింగ్ ఎక్కడ ఉండదు మనసులో. అంటే చాలా క్యాజువల్గా ఉంటారు. చిన్నపిల్లల మనస్తత్వం అంటారు బాలకృష్ణ గారి. అంటే ఆయన డాన్స్ ప్రాక్టీస్ కూడా ఆ రోజు పర్ఫార్మెన్స్ ఏదో ఉండింది. రామానాయుడు గారి ఇక్కడ ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటే మేము అందులో పర్ఫామ్ చేస్తున్నాం. బాలకృష్ణ గారు ఒక డాన్స్ చేయాలి అందులో. ఆయన ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాడంటే ఇంత పెద్ద హీరోకి ఇంత ప్రాక్టీస్ అంత టైం స్పెండ్ చేస్తారా అని అనిపించేంత డెడికేషన్. చాలా గ్రేట్ అది. మీ జబర్దస్త్లో బెస్ట్ ఫ్రెండ్? జబర్దస్త్లో యాక్చువల్గా నాకు అభియాన్ టీంలో చేసేటప్పుడు ఫస్ట్ నుంచి నాకు ఆర్పీ అన్నయ్య మంచి ఫ్రెండ్. యాక్చువల్గా ఆర్పీ అన్నతో ఎక్కువ ట్రావెలింగ్ ఉందంటే మేము బయటికి కలిసి ఈ అమీర్పేట గల్లీలో తిరగడం, బయట అనేది ఈవెంట్లకు వెళ్ళినా కూడా బయటకు వెళ్ళడం, ఇవన్నీ ఆర్పీ అన్నతో ఎక్కువ ట్రావెలింగ్ ఉంది నాకు. ఆ తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ మంచి ఫ్రెండ్సే. ఆదికి మొత్తం ఫుల్ మత్తెక్కేసింది. నేను వచ్చేటప్పుడు నా షర్ట్ చాలా లూజ్గా ఉంది, ఇప్పుడు బటన్ ఒకటి వాడి బయటకు వచ్చేలా. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, మీ ప్లాట్ఫామ్ 65 పక్కన అయితే జాగింగ్ ట్రాక్ అన్న పెట్టుకోండి, లేకపోతే ట్రైన్లో ఉన్నట్టు బెర్త్ అన్న పెట్టుకోండి. తినేసి ఇక్కడే పడుకుంటాం. అంటే తింటుంటే వెళ్తానే ఉన్నాయి, టేస్ట్ చాలా బాగుంది, కానీ ఎంత తినాలి? తినేసి ఇక్కడ పడుకుంటాం, కాసేపు బెర్త్లో పడుకున్నట్టు. మాకు 2 సీట్లు ఇచ్చేసేయండి, పడుకుంటాం. అంటే స్టార్టర్లు తిన్న తర్వాత జాగింగ్ ట్రాక్ ఒకటి రెడీ చేసుకోవాలన్నా, వాకింగ్ చేసి మళ్ళీ తినాలి. అది బెస్ట్, ఇది ఐడియా. కానీ బాగున్నాయి టేస్ట్ అన్ని. అంటే స్టార్టింగ్ విత్ సూప్ ఇక్కడ వరకు బాగున్నాయి. మళ్ళీ ఇంకా తర్వాత డెజర్ట్స్ అని కూడా అటెంప్ట్ చేస్తున్నారు. పడతాయో లేదో తెలియదు మాకు, కానీ పడతాయో లేదు అప్పుడు తర్వాత చూద్దాం. కానీ సూపర్, చాలా బాగుంది. నాకు ఒక షర్ట్ ఒకటి తెచ్చేవాడిని, టైట్ అయిపోయింది, సీరియస్ గా టైట్ అయిపోయింది. ఏదైనా ఒక షర్ట్, నేను అందుకే ఓపెన్ షర్ట్ తో వచ్చాను. అది ఇలాంటి వాటికి నేను ఎప్పుడు అయ్యే ప్రిఫర్ చేస్తాను. చిరిగినా వెళ్ళిపోతాలే, కానీ నీకు ప్రాబ్లం. నైస్ అండి, థ్యాంక్ యూ. ఒకటి ఎమ్మెల్యే బిర్యానీ, అది చికెన్ మటన్. నెక్స్ట్ ఇది అల్లం కోడి. మా ఒంగోలు ఎమ్మెల్యేనా? ఎవరు ఎమ్మెల్యే? సో ఈరోజు అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ట్రై చేసాం, మనం అన్ని టేస్ట్ చేసాం. ప్రాన్స్, ఫిష్, చికెన్, మటన్, కీమా, అబ్బు, ఎగ్, నాటుకోడి, ఇదేవి, నడిచేవి, తిరిగేవి, పడుకునేవి అన్ని తినిపించాడు. ఇంకేమన్నా ఉన్నాయా? ఫైనల్గా ఫుడ్ అయితే చాలా బాగుందండి. నాకే కాదు, మా ఇద్దరు అన్నలకి చాలా బాగా నచ్చిందంట. ఎస్, మాట్లాడరా అట్లా తింటాను, ఎక్కువైపోయింది ఫుడ్. ఓకే, అలసిపోయామయ్యా నీ దెబ్బకి. తిని అలసిపోవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. మొత్తం ఏదో రైల్వే స్టేషన్ లో ఉన్నట్టుందయ్యా. ట్రైన్ ఇటు ట్రైన్ అంటే ట్రైన్లు బాగా ఉన్నాయి. అండ్ ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ అభి అన్న, ఆది అన్న పిలవగానే నా 100K వీడియోకి స్పెషల్ గెస్ట్లలో వచ్చి నా యొక్క వీడియోని ఇంకా స్పెషల్గా చేసినందుకు. నీ 100K సందర్భంగా మాకు మంచి ఫుడ్ పెట్టావు, దానికి మాత్రం నీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఇది ప్లాట్ఫామ్ 65 కోంపల్లిలో ఉందండి. దీని అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు. అండ్ ఒక్కొక్క ఐటమ్ అయితే సూపర్గా ఉన్నాయి. నేను కాదు, టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేసిన మా అన్నలు ఇద్దరు చెప్పేశారు. ప్రతి ఐటమ్ అంటే మేము ఒక్కొక్క పీస్ తినేద్దాంలే, చిన్నగా అన్ని టేస్ట్ చేద్దాం అనుకుంటే అన్నిటిని ఎక్కువ తినేయాల్సి వచ్చింది. అన్ని టేస్ట్ అంత టేస్ట్ బాగున్నాయి అన్నమాట. స్టార్టర్లతోనే ఫుల్ అయిపోయింది యాక్చువల్గా. అయితే తేజ, అన్నా ఇంత మంచి ఫుడ్ తిన్నాము, ఎలాగో 100K సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారు కాబట్టి, 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి చెరొక 1,00,000 పేమెంట్ ఇచ్చేస్తే అన్న. ఓకే, ఫైనల్గా వెళ్ళేటప్పుడు ఎలా ఉందన్న టేస్ట్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. అంటే నేను ఇలాంటి ఫుడ్ వీడియోస్ యాక్చువల్గా చూసినప్పుడు నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాంట. అలాంటి దాంట్లో మనం పార్టిసిపేట్ చేస్తే ఇంత హ్యాపీగా ఉంటుందని నీ ద్వారా తెలిసింది. మీరు అభియాన్తో ఇలా ఫస్ట్ టైం వీడియో బయట, అది గ్యారంటీగా ఫస్ట్ హ్యాపీనెస్ అదే. అభియాన్ వస్తున్నాడని తెలియగానే మేమిద్దరం ఒక ఫ్రేమ్లో కనపడితే రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో చూసుకోవడానికి కూడా ఎన్నిసార్లు అయినా మా వాళ్ళు కూడా ఆనందంగా చూసుకుంటారు, మా ఇంట్లో వాళ్ళు కూడా. దానికి థ్యాంక్ యూ. అన్న మీకు ఎలా ఉందన్న? యాక్చువల్గా ఇది నేను ఒకటి చెప్పాలండి. ఫస్ట్ టైం అభియాన్తో చేసినప్పుడు అప్పుడు నేను 40,000 ఉన్నప్పుడు వీడియో చేశాను. వారంలో 50,000 కూర్చున్నారు. మొన్న లాస్ట్ టైం కూడా 90,000 అప్పుడు ఒకసారి వీడియో చేద్దాం అనుకుంటే 1,00,000 అవి మాత్రం 1 lakh అనుకున్నా. అప్పుడు ఇక లాక్డౌన్ అందరు ఇళ్ళలో ఉన్నారు. బట్ ఎనీవే స్పెషల్ ఎపిసోడ్కి స్పెషల్గా అభియాన్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఎనీవేస్, ఒక ఫుడ్ వీడియోల ద్వారా కూడా 1,00,000 మంది సబ్స్క్రైబర్లను సంపాదించవచ్చని
నువ్వు ప్రూవ్ చేసావు. అంటే ఫుడ్ తింటూ వాళ్ళకి ఆ టేస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాగే సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూస్ పెడుతూ ఒక మంచి షోని నీ ఓన్ చేసుకొని నీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నావు తేజ. ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకా ఇంకా పెరుగుతూ పొరుగుతూ ఎంత 1 మిలియన్ కదా తేజ, అది మనం అనుకున్నా 1 మిలియన్ అవ్వాలి ఖచ్చితంగా. టేస్టీ తేజ ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేయడానికి ఒక గంట ఉంటుంది, దాని గంటకు ఒకసారి కొట్టండి. గంటకు ఒకసారి గంట కడతాను. నీతో ఒక కేక్ కటింగ్ చేద్దాం. 100K అంటే ఇద్దరు అన్నలతో పాటు మీ అందరి సమక్షంలో. ఓకే డన్ అన్న, థ్యాంక్ యూ అన్న. కేక్ ప్లీజ్. తేజ అన్న కేక్ మీద చాలా బాగున్నాయా. కేక్ మీద కేక్ తింటున్న తేజ అన్న మీరు ఎక్కడే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. కంగ్రాట్స్. అన్నీ నాకు మరి మీకు థ్యాంక్ యూ. నాకు ఒకవేళ తినాలనుకుంటే నీ తలకాయ తింటాను, ఇప్పుడు దాకా నువ్వు మా తలకాయ తిన్నావు కదా, అందుకని జస్ట్ ఒక చిన్న బయట అన్న, బయట అంటే ఈ బయట. థ్యాంక్ యూ. స్వీట్ తినిపించాను అది అన్న. థ్యాంక్ యూ సో మచ్. అందుకు గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ అది అన్న. థ్యాంక్ యూ తేజ, మీకు కూడా అభియానతో నన్ను కలిపినందుకు. థ్యాంక్ యూ. అంటే ఏదో మేము గొడవలే ఎడిపోయి ఇలా కలిసి ఒక వీడియో చేసినాను. థ్యాంక్ యూ అండి. ఇదే విధంగా తక్కువ టైంలో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ చేసి బాగా ఎంకరేజ్ చేశారు. ఓకేనా, ఇప్పుడు దాకా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు నాకు ఎంతమంది కామెంట్స్ పెట్టారు, నా ఎడిటర్ కూడా అంతే మంది కామెంట్స్ పెట్టారు అన్న. ఎడిటింగ్ చేసి బాగా లేపుతున్నారు. ఒకసారి ఫైనల్ గా ఈ వీడియోలో నా ఎడిటర్ ని పరిచయం చేద్దాం అనుకున్నా. స్వామి రారా. ఓహో స్వామి రారా, స్వామి రారా. ఎంత లేపింది ఇతనేనా? అరే లాఫింగ్ స్టార్ స్వామి మనవాడి ఛానల్ ప్రాంక్లు కూడా చేస్తుంటాడు అన్న. మీరు ఫ్రీ టైమ్ లో చూడండి, కింద డిస్క్రిప్షన్ లో మనవాడి లింక్ కూడా ఇస్తాను. నాకు ఫస్ట్ నుంచి అన్న, నా ఫస్ట్ వీడియో నుండి అనిల్ నేను చేసినప్పుడు అనిపించింది మనం చేయగలమా లేదా, ఎందుకు లేని వాడు ఎడిటింగ్ చేసినాక నాకు నమ్మకం వచ్చింది అన్న. పర్లా నేను చాలా వీడియోలు చేస్తున్నప్పుడు మనోడికి పెడుతున్నావు నువ్వు అసలు మనోడు కూడా వేసేస్తున్నావు. వాడు అంత తిన్నా అంతే ఉంటాడు అన్న, నేను తినకపోయినా ఇంతే ఉంటా. ఎదవ తెలివితేటలు చూపించుకే. శుభాయ్. ఇతను కెమెరా సపోర్ట్ అన్న. ఎంతమంది ఆర్టిస్టులు ఇరికియాలన్నా కొంచెం చూడటానికి ఇంతే ఉంటాడు కానీ అందరినీ కెమెరాలో పట్టించేస్తాడు తేలిగ్గా. ఇతను ఖర్చులో లేపేస్తాడు మొత్తం. కాదు, అది ఒకటి అబ్జర్వ్ చేసావా, కిషోరు, స్వామి, తేజ 3 డిఫరెంట్ పర్సనాలిటీ. అరే అవును కదా, అందుకే టేస్టీ తేజ ఇలా అయింది. అండ్ కెమెరా సపోర్ట్, ఫుల్ సపోర్ట్ అన్న. ఫస్ట్ వీడియో నుంచి వీడియో ఎడిటింగ్ లో కానీ చాలా తపన పడుతున్నాడు. నీ ఎలా సక్సెస్ చేయాలి పాపం, అతను ఇంటర్వ్యూలో కూడా నన్ను సక్సెస్ చేయాలన్నా. ఇది అంతకు ముందు బాగా రింగులు చుట్టూ అంట కదా, మనోడితో ట్రావెల్ అయిన తర్వాతే ఇలా అయిందని టాక్, నిజమేనా? అండ్ నెక్స్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గా నా ఫస్ట్ వీడియో నాకు బాగా బూస్ట్ అప్ ఇచ్చింది ట్రైన్ రెస్టారెంట్ అన్న. శ్రీకాంత్ గారు ఒకసారి ట్రైన్ రెస్టారెంట్ నాకు మంచి బూస్ట్ అప్ ఇచ్చింది. అండ్ 100K స్పెషల్ వీడియో కూడా ట్రైన్ రెస్టారెంట్ లో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలా బ్రాంచ్లు మీరు పెడుతూ ఉండాలి, నేను వీడియోలు చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మనోడి కోసం దాన్న ఇది నా టీంని ఎప్పుడు పరిచయం చేయమన్నారో చేశాను ఆల్రెడీ. ఇంకోటి కృష్ణ ఉన్నాడు కదన్న మీ టీం, వాడు థమ్స్ డిజైన్ చేస్తున్నాడు. ఈ రోజు వాడు మిస్ అయ్యాడు. వీళ్ళ ముగ్గురుతో కలిసి ఒక ఫిట్ వీడియో చేస్తాను డెఫినెట్ గా నెక్స్ట్. అండ్ నీకు అయిపోయింది, ఫ్రేమ్ సరిగ్గా చేసేది మీరు వెళ్ళి. ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకొక సెలబ్రిటీతో మీ ముందుకు వచ్చేస్తానన్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.